కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆదేశాలతో శనివారం ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, ఏలూరు వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ సతీమణి మామిళ్లపల్లి సుజాతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలో పలువురు పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. డిఎస్సి ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలపై నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మెగా డిఎస్సి వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో పార్టీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పథకం ఇచ్చింది లేదు. మరి పథకాలు ప్రతిరోజు ఎక్కడో చోట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైతే రాష్ట్రంలో డిఎస్సీలో జరిగిన అవకతవకల గురించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మా ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిళ్లపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలు మరి రాష్ట్రంలోనూ మా ఏలూరు ప్రజలు కూడా చూస్తున్నారు. మరి డిఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుతున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. మరి కూటమి అధికారంలో రావడానికి అనేక అబద్ధపు హామీలు మరి ఇచ్చి ఆ హామీలు అమలుపరచలేక వారి కార్యకర్తలకు మరి ఆయనకు సంబంధించిన మనుషులకు పోస్టులు అమ్ముకున్నారు. ఈ విషయంలో సిబిఐ విచారణ జరిపించాలి. ఇందుకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. స్కూల్ విషయంలో కానీ, ఇంగ్లీష్ మీడియం తీసేయడంలో కానీ, పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడంలో కానీ అన్నింటిలో ఫెయిల్. మరి కూటమి ప్రభుత్వమే ఫెయిల్ అయిపోయింది అన్ని విషయాల్లో. సూపర్ 6 అని చెప్పేసి హామీలు ఇచ్చి మరి ఎవరికి ఆ హామీలు అనేవి అమలుపరచకుండా అడిగిన వారిపై కేసులు పెడుతూ మరి వైఎస్ఆర్సీపీ ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ప్రతి చోట రాష్ట్రంలో ఏదో కేసు, ఏదో ఒక వల్ల ఏదో రకంగా ఎరిగించడం అనేది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. మరి రాష్ట్రంలో ఇట్లా ఈ విధంగా పరిపాలన కష్టపెట్టించిన కూటమి ప్రభుత్వము మరి డిఎస్సీ అభ్యర్థులకు క్షమాపణ చెప్పి దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామండి. ఈ రోజు ఎంతో మంది మన వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు అందరూ ఎంతో శ్రమ కొట్టి గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు డిఎస్సీ అభ్యర్థుల విధిలో అన్యాయం జరిగింది, దగాకోరుతనం జరిగింది అని వెలుగెత్తి వారు పోరాటం చేస్తున్నారు. అటువంటి పోరాటానికి కనీసం నిజాయితీగా నైతిక బాధ్యత వహిస్తూ ఈ విద్యాశాఖ మంత్రి కనీసం తన నిజాయితీని రుజువు చేసుకోవాలి. కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ఇది చేయాలి. అలా ఇది ఏమీ చేయకుండా ఏదో మేమేమీ చేయట్లేదని ఈ రిలే నిరాహార దీక్షల్ని పోలీసుల అండదండలతో అక్రమంగా, అన్యాయంగా అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వీరి పతనానికి ఎంతో కాలం లేదు. ఎంతో మంది కుటుంబాలు కష్టపడి తమ పిల్లల భవిష్యత్తు కోసం డిఎస్సి విధానాన్ని, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో మంది తల్లిదండ్రులు అహర్నిశం కష్టపడతారు. అటువంటి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వానికి అసలు వద్దంటూ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇట్లాగే ప్రతి సమస్యను మనం ఎలుగెత్తి ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే రేపు వారికి జవాబుదారీతనం ఉంటుంది. కనీసం ఇప్పటికైనా లోకేష్, సీఎం అందరూ కళ్ళు తెచ్చి మనకంటే ప్రజలకు సమాధానం చెప్పాలి అని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం.